సమ్మర్లో మనకు బాగా గుర్తొచ్చేది ఏంటిది, ఒకటి ఐస్ క్రీమ్, రెండు మ్యాంగోస్. అయితే యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ వీడియోస్ కానొస్తుంటే టెంప్ట్ అయ్యి మనం ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదని డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ మిక్స్ని తెచ్చాను అనమాట. అయితే ఇక్కడ వీడియోలో చూపించిన కప్తో పాలు తీసుకొని త్రీ త్రీ టైమ్స్ బాగా మరిగనివ్వాలి. 3 పొంగులు వచ్చేంత వరకు మరగనిచ్చిన తర్వాత నేను ఇక్కడ అతి తెలివితో ఐస్ క్రీమ్ మిక్స్లో షుగర్ ఉండదేమో అనుకొని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో నాకు స్వీట్నెస్ ఎక్కువైంది. సో మీరు తక్కువ తినే వాళ్ళు అయితే అసలు వేసుకునే అవసరమే లేదు. ఐస్ క్రీమ్ మిక్స్ని 2.5 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, 1 లీటర్ 1/2 లీటర్ పాలకైతే పౌడర్ మొత్తం వేయాలని. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ అని కొంచెమే వేసాను. ఇలాగా డీప్ ఫ్రీజ్లో పెట్టి ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ డీప్ ఫ్రీజ్లో 4 అవర్స్ పెట్టి అయిపోయింది. మనకి కూల్గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.